వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సినీ క్రిటిక్ అప్పాజీ గారు ఉన్నారు. హరిహర వీరమల్లు మూవీ ఎలా ఉంది రివ్యూ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అనేంద్ర. సార్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్ తర్వాత ఎంతో డిలే మూవీ, ఆల్మోస్ట్ 5 years, ఎన్నోసార్లు పోస్ట్ పోన్, ఇవన్నీ దాటుకుంటూ ఈరోజు రిలీజ్ అయింది మూవీ. నైట్ ప్రీమియర్స్. సో మూవీ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే ఇన్ని ఇయర్స్ ఈ జర్నీ వర్త్బుల్ అసలు? ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ మూవీని యాక్సెప్ట్ చేశారు? హేమరత్నం గారు ఆయన భుజాల మీద వేసుకుని ఎన్ని కష్టాలు వచ్చినా ఎందుకు ఈ మూవీని పట్టుబట్టకుండా విడవకుండా రిలీజ్ వరకు తీసుకొచ్చి రిలీజ్ చేశారు? సో ఎలా అనిపించింది? కాదంటే నువ్వు పబ్లిక్ టాక్ కూడా చేసావు కదా, నీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి అనేంద్ర? ఆల్మోస్ట్ అంటే ప్రీమియర్ టాక్ చూసిన తర్వాత ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళంతా కూడా ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంది, సెకండ్ హాఫ్ అంత బాగాలేదు, స్లోగా ఉంది అనేది నిన్న నైట్ టాక్. మార్నింగ్ టాక్ వచ్చేసరికి చాలా నెగిటివ్గానే మాట్లాడుతున్నారు. సినిమాలు అంటే స్టోరీ లైన్ అనేది కరెక్ట్గా లేదు, ఈవెన్ విఎఫ్ఎక్స్ సరిగా లేదు, అంటే ఏం జరిగిందో అర్థం కాలేదు. మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. సో ఎక్కడ కూడా అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. జస్ట్ కాకపోతే మాకున్న ఒక సాటిస్ఫాక్షన్, పవన్ కళ్యాణ్ ఆయన చూడడానికి థియేటర్కి వచ్చాం. ఆ గెటప్లో డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన స్క్రీన్ మీద చూడడం మాకు హ్యాపీ, అదొకటే వర్తబుల్ టికెట్కి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో మీ వెర్షన్ అయితే ఇంత నువ్వు చెప్పినట్టు ఈ సినిమాకి అంటే గత 4-5 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉండడం, డైరెక్టర్లు మారడం, మధ్యలో ఆర్టిస్టులు మారడం, విడుదల తేదీలు ఒకటికి 13 సార్లు లేదంటే 12 సార్లు వాయిదా పడడం, వీటన్ని కారణాల వల్ల ముందు అంత క్రేజ్ లేదు ఈ సినిమాకి. కానీ ట్రైలర్ నుంచి ఈ సినిమాకి క్రేజ్ ఏదో ఉంది, ఏదో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించేలాగా ఉంది, పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒక బిగ్గెస్ట్ హిట్ నమోదయ్యేలాగా ఉందని అనిపించింది ట్రైలర్. ఇక ఆ తర్వాత ఒక 2 రోజుల ముందు పవన్ కళ్యాణ్ దీన్ని బ్యాక్ టు బ్యాక్ మీడియాతో ప్రత్యేకించి సమావేశం మాట్లాడడం కానీ, తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడడం కానీ, తర్వాత వైజాగ్లో రిలీజ్ ఈవెంట్ అని చెప్పి వైజాగ్లో చేసి ఈ 3 చోట్ల కూడా ఆయన అద్భుతంగా మాట్లాడాడు ఈ సినిమా గురించి. అంటే మనం చూస్తే అంతకుముందు ఎప్పుడు కూడా తన సినిమాల గురించి పవన్ కళ్యాణ్ ఎంతగా మాట్లాడింది లేదు. అందువల్ల ఈ సినిమా గురించి ఎంతగా మాట్లాడుతున్నాడంటే ఈ సినిమాలో ఏదో విషయం ఉండాలి, లేకపోతే అంత ఇదిగా మాట్లాడాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి లేదు కదా, ఎలాగో తీసుకున్న రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చాను అంటున్నాడు. ఆయనకి ఎఫ్డీసీ చైర్మన్ పోస్టు ఆల్మోస్ట్ ఇంకా ఖరారు చేసినట్టు ఈయన సిఫారసుతోటి. కాబట్టి ఈ సినిమా చాలా బాగా వచ్చి ఉండడం వల్లే ఇంత మాట్లాడుతున్నాడేమో అని అందరూ అనుకున్నారు. దానివల్ల కూడా అంచనాలు పెరిగాయి. ఈ 2 రోజుల్లో బాగా అంచనాలు పెరిగాయి. చాలా అంచనాలతోటి ఈ సినిమా డెఫినెట్గా ఒక మంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ లాగా ఉంటుంది, జనరల్ ఆడియన్స్ని కూడా అలరించేలా ఉంటుందని ఒక అంచనాతో విన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా డిసప్పాయింట్ అవుతున్నారని మనం చెప్పవచ్చు. దీనికి ప్రధానమైనటువంటి ఈ సినిమాకి విలన్ అంటే ఈ ఇంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావడానికి గల కారణం మెయిన్ విఎఫ్ఎక్స్ గురించి అందరూ కూడా చెప్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలతో కూడా కంపేర్ చేసి ఇంకా ఆ సినిమాలు బెటరు, ఈ సినిమాలో అసలు మినిమం అంటే చాలా నాసిరకంగా ఉన్నాయి విఎఫ్ఎక్స్ అని చెప్పి అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జనరల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమా ఎలా ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూసుకొని ఆయన మేనరిజం కానీ, ఆయన డైలాగ్ ఇది కానీ, డెలివరీ కానీ అవి చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చేస్తారు. ఇందులో ఆ ఛాన్స్ కూడా కొంచెం తక్కువే ఉంది. ఎందుకంటే అంటే ఎక్కువ రోజులు నిర్మాణంలో ఉండడం వల్ల, లేకపోతే గ్రాఫిక్స్ దీనివల్ల, ఈవెన్ వాయిస్ కూడా ఒక్కొక్క సీన్లో ఒక్కొక్కలాగా, వాయిస్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. స్క్రీన్ ప్రజెన్స్ కూడా కొన్ని సీన్లో ఒకలాగా, కొన్ని సీన్లో ఒకలాగా ఉండడం అనేది డెఫినెట్గా కొంత డిసప్పాయింట్మెంట్ కలిగించే అంశం. డైరెక్టర్ వేరియేషన్ కనిపించింది అంటారు? డైరెక్టర్ అంటే ఇది ఇప్పుడు జనరల్గా సినిమాకి సంబంధించి అనేంద్ర పర్టికులర్గా ఈ సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ ఒక సీన్ తర్వాత ఒక సీన్ తీయడం అనేది ఉండదు. ఒక్కొక్కసారి క్లైమాక్స్ ముందు తీయొచ్చు, మధ్యలో వచ్చే ఫైట్ ముందు తీయొచ్చు, ముందు స్టార్టింగ్ సీన్ లాస్ట్లో తీయొచ్చు, అలాగా. కాబట్టి ఏ సీన్ ఎవరు తీసుంటారనేది మనం జడ్జ్ చేయలేము. ఈ సీన్ క్రిష్ తీసుంటాడా, లేకపోతే ఈ సీన్ జ్యోతికృష్ణ తీసుంటాడా, లేకపోతే ఇది పవన్ కళ్యాణ్ ఆయన క్రెడిట్ ఆయనకు కూడా ఇచ్చారు, కొన్ని యాక్షన్ బ్లాక్స్ అవి ఆయన చేసినట్టు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్కి కూడా స్పెషల్ థ్యాంక్స్ కార్డు పడింది. ఆయన కూడా
పవన్ కళ్యాణ్ కూడా పర్టికులర్గా మెన్షన్ చేశాడు. అంటే ఇది మామూలు ఇంగ్లీష్లో ఒక సామెత ఉండొచ్చు, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది బ్రాత్ అని. వంటగాళ్ళు ఎక్కువైపోవడం వల్ల వంటకం పాడైందా ఏంటనేది చూడాలి. ఓకే. అయితే ఎస్పెషల్లీ క్లైమాక్స్ గురించి పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ కొరియోగ్రఫీ సంథింగ్ 20 minutes వరకు ఆయన చేశారు అని చెప్పేసి చెప్పారు కదా. స్పెషల్గా ఆయన దాని క్రెడిట్ కూడా ఎలా ఉందంటే ఆ 20 minutes నిజంగానే ఏమన్నా కొత్తగా అనిపించిందా? ఏదైనా మ్యాజిక్ క్రియేట్ చేయగలిగారా? ఎట్లా ఉంది? అంటే మనకి ఈ సన్నివేశంలో బలం లేకుండా మనం తీయడం ఎంత గొప్పగా తీసినా కూడా అది ఆకట్టుకోదు కదా. ఇప్పుడు ఉదాహరణకి కీరవాణి ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఆయన ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు. బాణీలు బాగున్నాయి, మనం చూసాము. చెప్పింది వినాలి అని చెప్పి అన్నది కానీ, తర్వాత ఇంకో పాట కానీ, పాటలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆయన ది బెస్ట్ ఇచ్చాడు. కానీ ఆ సీన్స్లో ఇది విషయం లేకపోవడం వల్ల అవి కూడా తేలిపోతాయి. ఇంకా చాలా గొప్పగా చెప్పినటువంటి క్లైమాక్స్ సీన్ కూడా జనరల్ ఆడియన్స్ కాదు, పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్స్ని కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని మనం చెప్పొచ్చు. ఓకే. అయితే క్రిష్ గారు ఫస్ట్ తీసుకొచ్చిన స్క్రిప్ట్ చాలా నాకు బాగా నచ్చింది, ఒక మంచి బేస్మెంట్ వేశారు ఆయన అని చెప్పేసి చెప్పారు కదా. సో ఏంటి అసలు స్టోరీ లైన్ ఏం తీసుకున్నారు, ఎందుకు ఇంత డిసప్పాయింట్ అంటున్నారు? అంటే ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చే చాలా సంవత్సరాలు అయిపోయింది. మన బ్రిటిష్ వాళ్ళు చాలా సంవత్సరాలు మనల్ని పరిపాలించారు. వాళ్ళ పరిపాలనలో మన దగ్గర ఉన్నటువంటి కోహినూరు వజ్రాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ కోహినూరు వజ్రం చుట్టూ నడపాలనుకున్న కథ ఇది. మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలుగు రాష్ట్రంలో దొరికినటువంటి ఒక వజ్రాన్ని మన ఔరంగజేబు తీసుకెళ్ళిపోవడం, ఆ ఔరంగజేబు నుంచి తీసుకురావడం కోసం ఒక మామూలుగా మన భాషలో చెప్పాలంటే సుపారీ తీసుకున్నట్టుగా ఒప్పందం, అది నేను తీసుకొస్తానని మొదలవుతుంది. అది మధ్యలో ఈ లవ్ ట్రాక్ కావచ్చు, లేదంటే సనాతన ధర్మం వైపు కొంచెం ఇది తీయడము, ఇటువంటి మధ్యలో కొంచెం అది పార్ట్ 2 అని చెప్పేసి ఇవి మధ్యలో ఇరిగించారంటారా అట్లా? అంటే పార్ట్ 2 కోసం అని చెప్పి, అంటే జనరల్గా పార్ట్ 2 ఏం చేస్తారంటే దాన్ని ఎలాగ లాజికల్గా ఎండ్ చేయడానికి వీలు కానీ, అప్పుడు దాన్ని ఇంకా తీయడానికి పూర్తిగా వీళ్ళకి అనుకూలమైన పరిస్థితి లేనప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది చాలా ఫ్లాప్ సినిమాలకు కూడా మనం చూస్తున్నాం పార్ట్ 2 అని చెప్పి. అలాగే వేసారేమో అనిపిస్తుంది దీనికి కూడా. ఎందుకంటే ఏదైతే మెయిన్ విలన్ బాబిడియోల్ ఔరంగజేబు పాత్రధారి ఉన్నాడో అతను పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎంటర్ అవగానే శుభం కార్డు పడుతుంది పార్ట్ 2 అని చెప్పి ఉంటుందన్నమాట. ఆ విధంగా కూడా కొంత డిసప్పాయింట్మెంట్. ఓకే. అయితే ప్రీమియర్కి టికెట్స్ 700-600 ఉన్నాయి. సో ఇప్పుడు కూడా టికెట్ రేట్స్ అనేవి హైక్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ వీళ్ళు 250 crores సంథింగ్ ఎంతో బడ్జెట్ అన్నట్టు తెలిసింది. సో ఎంతవరకు బడ్జెట్ అయ్యి ఉండొచ్చు, ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకోవచ్చు? అంటే ఒక సినిమా బడ్జెట్ని మనం కరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత తెలియదు మనకి, ఆర్టిస్టులకి ఎంత ఇచ్చారో మనకి తెలియదు, కీరవాణికి ఎంత ఇచ్చారో ఇది తెలియదు కదా. అలాగే ముఖ్యంగా 250 crores అయి ఉండే, ముఖ్యంగా ఈ సినిమాకి ఎంత వేస్టేజ్ అయిందో తెలియదు మనకి కదా. ఈ కొంతమంది ఆర్టిస్టులు వచ్చి వాళ్ళతో షూట్ చేసి తర్వాత మళ్ళీ ఆ ఆర్టిస్ట్ ప్లేస్లో ఇంకొక ఆర్టిస్ట్ వచ్చి ఇలాగ జరిగినాయి. ఇప్పుడు ఈవెన్ డైరెక్టర్ కూడా మారడం జరిగింది. కాబట్టి అంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్గా అయితే మనం చెప్పొచ్చు. అంటే ఈ బ్యాక్ డ్రాప్ వల్ల కావచ్చు, ఈ విజువల్ ఎఫెక్ట్స్ వల్ల కావచ్చు. అలాగే ఆర్టిస్టులు కూడా ఇందులో చాలామంది ఉన్నారు. బాబిడియోల్ ఉన్నాడు, రఘుబాబు ఉన్నాడు, సుబ్బరాజు ఉన్నాడు, సునీల్ ఉన్నాడు, అనసూయ ఉంది. ఇలాగే ఆర్టిస్టులు కూడా ఎక్కడికక్కడ మనకి కనిపిస్తుంటారు. కానీ సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ తేలిపోతుంది అన్నమాట. కొన్ని మేబీ ఒక 250 crores అనుకోండి బడ్జెట్. 250 crores అయితే మాత్రం డెఫినెట్గా అయ్యి ఉండదని అనుకుంటున్నాను. ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటారు? ఈజీగా ఒక 100 కోట్లు పైన 100 కోట్లు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నిన్న వేసిన ప్రీమియర్స్ అది కూడా రేట్లు ఎక్కువతోటి కదా. దానివల్ల ఈరోజు కూడా ప్రస్తుతానికైతే మార్నింగ్ షోకి కలెక్షన్స్ ఓపెనింగ్స్ అవి బాగానే ఉన్నాయంటున్నారు. కాబట్టి ఈరోజు నిన్న కలిపితే ఒక 100 కోట్లు దాటుతుందేమో అని చెప్పొచ్చు. సో అంటే ఇప్పటి నుంచి మరి ఆ బుకింగ్స్ అనేవి పెరుగుతాయా? అది మనకి కలెక్షన్ అనేది ఎక్కువ అవుతుంది అంటారా, లేదంటే డ్రాప్ అవుతుంది అంటారా? ప్రొడ్యూసర్ సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టేనా, లేకపోతే ఎట్లా ఉంటుంది? రిలీజ్ ముందు అయితే ప్రొడ్యూసర్ సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టేనే మనకు ఉన్న సమాచారం ప్రకారం. ఎందుకంటే ఒక సినిమాకి సంబంధించి థియేటర్కల్ రైట్సే కాదు కదా, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, యూట్యూబ్ రైట్స్, ఇలాగ వేరే హిందీ డబ్బింగ్ రైట్స్, ఇలా రకరకాలుగా రైట్స్ ఉన్నాయి. కాబట్టి ఆయా రూపాల్లో
ఈయన ఏఎం రత్నం గారు దాదాపుగా సేఫ్ అయ్యి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకు కూడా నెక్స్ట్ ఈ సినిమాతో ఏదైనా ఇబ్బంది అయితే నెక్స్ట్ సినిమాల్లో అడ్జస్ట్ చేస్తామన్న హామీ మీద బిజినెస్ జరిగిందని చెప్పి మనకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఫైనల్లీ అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు మీ రేటింగ్ ఎంత ఈ మూవీకి? దీనికి ఒక 2.5/5. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనేంద్ర. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.